కలర్ ని 17వ శతాబ్దంలో గ్రీక్ వాళ్ళు కనిపెట్టారు బేబీ. అప్పటి కాలంలో పింక్ కలర్ డ్రెస్సులు రాజు మహారాజులు వేసుకునే వాళ్ళు బేబీ. అప్పట్లో వాళ్ళు పింక్ కలర్ డ్రెస్సులు వేసుకుంటే వాళ్ళలో రాజ్యాసం పొంగిపోయేది బేబీ. కానీ దీనికి మాత్రం పిచ్చి పొంగిపోతుంది, నా కర్మ. ఎస్, కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నిన్ను అడగబోయేది మూడో ప్రశ్న. మన ఇండియా ఫ్లాగ్లో ఎన్ని కలర్లు ఉంటాయో చెప్పండి. ఆరెంజ్, వైట్, గ్రీన్, బ్లూ కలర్ ఉంటాయి సార్. ఎస్, కరెక్ట్గా చెప్పావు. ఇప్పుడు దానికి అర్థం ఏంటో చెప్పండి. ఇవన్నీ నాకు చాలా ఈజీ సార్, చెప్పేస్తాను. ఆరెంజ్ కలర్ స్వచ్ఛతకు, త్యాగానికి ప్రతిరూపం సార్. వైట్ కలర్ శాంతికి, సత్యానికి నిదర్శనం సార్. గ్రీన్ కలర్ సస్య సమృద్ధికి గుర్తు సార్. మట్టితో మనకున్న అనుబంధం. బ్లూ కలర్ మన దేశ అభివృద్ధికి చిహ్నం సార్. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. ఇప్పుడు పింక్ కలర్ గురించి చెప్పు. ఆ తొక్కలో కలర్ గురించి ఏం చెప్పమంటారు, మొత్తం దరిద్రమే సార్. దీనమ్మ దర్చుకొని సచ్చాను కదరా బాబు. అది నేను చెప్తాను సార్, నేను చెప్తాను. మేడం చెప్తానంటుంది కదా సార్, చెప్పించుకోండి.